హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ సరికొత్త మెథడ్ తోటి మీ ముందరికొచ్చేసానండి. ఇలా ఇంతకుముందు ఎప్పుడు చూయించలేదు. చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. గోరింటాకు మాకు అందుబాటుగా లేదు. పౌడర్ తోటి చూయించమని చెప్పి ఎంతోమంది ఎన్నో కామెంట్స్ చేస్తున్నారు. సో, మరి లేట్ ఎందుకండి? ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. సో, మరి మీరు అడిగితే నేను వీడియో చేశాను కదండీ! వీడియో చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇచ్చి అప్‌లోడ్ చేయడానికి చాలా సమయమే పడుతుంది. మీరు లైక్ ఇవ్వడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు కదండీ! సో, ఇక వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ అండి మన ఛానల్‌ని మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్‌లోడ్ చేసేటువంటి గోరింటాకు వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి. అలాగే మీ బ్యూటీ ల్యాండ్స్ తోటి చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకా కొన్ని వందల రకాల మెథడ్స్ తోటి మీ ముందరికొస్తూనే ఉంటాను. ఇక ఇందులోకి గోరింటాకు మంచి రంగులో పండడం కోసం నేను 3 రోజెస్ తీసుకుంటున్నానండి. సో, కలర్ అనేది చాలా మంచి రంగులో పండుతుంది. 2 స్పూన్ల వరకు తీసుకోండి. స్పూన్ల లెక్కన తీసుకుంటూ ఉన్నట్లయితే ఇక షుగర్ కూడా తీసుకోవాలండి. షుగర్ కూడా ఇంపార్టెంట్. సో, 3 స్పూన్ల వరకు షుగర్ తీసుకోండి. అలాగే గోరింటాకు త్వరగా పండడానికి, ఎక్కువ రోజులు పోకుండా ఉండడానికి కర్పూరం తీసుకోండి. సో, ఉంట కర్పూరం అంటాం కదండీ! ఇంట్లో మనం పూజకి ఎలాగో ఉపయోగిస్తూనే ఉంటాం. అందరికీ కర్పూరం కూడా అందుబాటుగానే ఉంటుంది. సో, ఒక చిన్న బిళ్ళ తీసుకోండి. జస్ట్ మనం ఫింగర్‌తో అలా నలిపేసామంటే పొడిలాగా అవుతుందండి. మీరు కావాలంటే పచ్చ కర్పూరం కూడా తీసుకోవచ్చు. సో, ఒక చిన్న కర్పూరం బిళ్ళ తీసుకున్నా. కర్పూరం బిళ్ళ వేయడం వల్ల ఏంటంటే గోరింటాకు ఎక్కువ సమయం ఉంచుకోనవసరం లేకుండా త్వరగా పండుతుంది. అంతే కాదండి, ఎక్కువ రోజులు ఉంటుంది. సో, ఇక మంచి రంగులో పండడం కోసం అని చెప్పి, కాస్త డార్క్ షేడ్‌లో పండడం కోసం అని చెప్పి నేను కొద్దిగన్ని కలోంజీ సీడ్స్ తీసుకుంటున్నానండి. కలోంజీ సీడ్స్ మీ దగ్గర లేవు అనుకున్నట్లయితే స్కిప్ చేసేయండి. నో ప్రాబ్లమ్. ఎర్రటి ఉల్లిపాయల పొట్టు తీసుకోండి. కొద్దిగంత సరిపోతుంది. ఉల్లిపాయ పొట్టులో ఉన్నటువంటి రంగు ఇందుట్లోకి కలుస్తుంది. సో, కొద్దిగంత ఉల్లిపాయ పొట్టు తీసుకుంటే సరిపోతుంది కలోంజీ సీడ్స్‌కి బదులుగా. ఇక ఇందులోకి గోరింటాకు మంచి రంగులో పండడం కోసం అని చెప్పి మనము లవంగాలు కూడా తీసుకుంటున్నామండి. 1 స్పూన్ వరకు తీసుకోండి లవంగాలు. లవంగాలు కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం కాబట్టి అందరికీ అందుబాటుగానే ఉంటాయి. ఇక ఇందులోని కొద్దిగంత సోంపు తీసుకోవాలండి. సోంపుని కోన్లలోకి యూజ్ చేస్తూ ఉంటారు. మంచి రంగులో పండుతుంది. సోంపు మనము ఇంట్లో ఉపయోగిస్తూనే ఉంటాం కదండీ! భోంచేసిన తర్వాత కొద్దిగా తినడానికి అలాగా. సో, 1 స్పూన్ వరకు సోంపు తీసుకోండి. ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇందులోకి మనము కొద్దిగన్ని వాటర్ తీసుకోవాలండి, ఎక్కువ కాదు. ఈ లిక్విడ్ చాలా స్ట్రాంగ్‌గా రెడీ చేసుకోవాలి. అప్పుడే మనకు త్వరగా పండుతుంది. అంతే కాదండి, ఎక్కువ రోజుల వరకు గోరింటాకు అనేది పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ రెమెడీ 6 నెలల వరకు పోదండి. అస్సలు పాడవదు. 6 నెలల పాటు మనము నిల్వ చేసుకోవచ్చు. సో, వీడియో పూర్తిగా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తే అర్థమవ్వదు కదండీ! ఇందులోకి వాటర్‌ని కొద్దిగన్ని తీసుకోండి. మరీ ఎక్కువ పలచగా ఉండద్దండి. ఈ లిక్విడ్ అనేది కాస్త స్ట్రాంగ్‌గా రెడీ చేసుకోవాలి. డికాక్షన్ కాస్త స్ట్రాంగ్‌గా రెడీ చేసుకోవాలి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. మొత్తానికి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి. ఇంకా మన ఛానల్‌లో చాలా గోరింటాకు వీడియోస్ ఉన్నాయండి. చాలా చాలా డిఫరెంట్ మెథడ్స్‌లో చూయించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో, ఆకు లేకుండా గోరింటాకు రెడీ చేశాను. ఎన్నో మెథడ్స్‌లో చేశానండి. చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. అందరికీ ఆకు అందుబాటుగా ఉండదు కాబట్టి సో, చాలామంది మాకు పొడితోటి చూయించండి అని చెప్పి మన ప్రీవియస్ గోరింటాకు వీడియోస్‌లో ఇప్పుడు కమెంట్ చేస్తున్నారండి. మాకు ఆకు అందుబాటులో లేదు, పొడితోటి చూయించండి అని చెప్పి నెంబర్ ఆఫ్ కమెంట్స్ అండి అసలు. సో, మనం తీసుకున్నటువంటి 3 రోజెస్ వల్ల ఈ లిక్విడ్ కలర్ చూడండి ఎంత మంచి రంగులో ఉందో. స్ట్రాంగ్‌గా రెడీ చేసుకోవాలండి. ఈ లిక్విడ్‌ని ఎంత స్ట్రాంగ్‌గా రెడీ చేసుకుంటే గోరింటాకు అంత త్వరగా పండుతుంది, ఎక్కువ రోజులు పోకుండా ఉంటుంది. లిక్విడ్ కాస్త పలుచగా ఉంది అనుకున్నట్లయితే గోరింటాకు రంగు అంత మంచి రంగులో పండదండి. మీరు ఒకవేళ ఆకుతోటి రెడీ చేసుకోవాలన్నా కూడా ఈ మెథడ్‌లోనే రెడీ చేసుకోవచ్చు. అంటే ఈ లిక్విడ్ తోటి రెడీ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగన్నది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఈ వీడియోకి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీ దగ్గర ఇందులోని ఏవైనా అందుబాటుగా లేకపోయినట్లయితే మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో ఏ వస్తువైనా మీ దగ్గర లేదు అనుకున్నట్లయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటికి బదులుగా మీరు ఏమైనా తీసుకోవచ్చా అంటే వాటి ప్లేస్లో మీరు ఏవైనా ఉపయోగించుకోవచ్చా అన్నది నేను కమెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తానండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. సో ఆల్రెడీ నేను సండేనే అప్లోడ్ చేస్తానని చెప్పి చాలామందికి చెప్పా. సో కాస్త డిలే అయిందండి. అంటే సాటర్డే రోజు వచ్చినటువంటి వీడియోలో చెప్పా సండే వస్తుంది గోరింటాకు వీడియో అని చెప్పి కాస్త డిలే అయిందండి. సో సారీ. ఈ విధంగా బాగా మరగనివ్వాలండి. ఎంత బాగా మరిగితే ఈ లిక్విడ్ అనేది అంత స్ట్రాంగ్గా రెడీ అవుతుంది. ఎక్కువ సమయం ఏం పట్టదండి. ఒక 5 నిమిషాల్లోనే రెడీ చేసేసుకోవచ్చు. పిల్లలు గోరింటాకు అంటే చాలా ఇష్టపడతారండి. ఎక్కువ సమయం ఉంచుకోలేరు. రాత్రంతా ఉంచుకోవాలంటే అస్సలు ఉంచుకోలేరు. సో ఈ విధంగా ఒక్కసారి రెడీ చేసి పెట్టండి. గోరింటాకు ఇమ్మీడియట్గా పండుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కదండి, ఎక్కువ రోజుల పాటు పోదండి. ఇక ఒక్కసారి ఈ రెమెడీని రెడీ చేసుకున్నామంటే, ఈ గోరింటాకు రెమెడీని రెడీ చేసుకుంటే 6 మంత్స్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పోదండి, అసలు పాడైపోదు. సో ఈ విధంగా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. మిక్స్ చేస్తూనే ఉండాలండి కంటిన్యూగా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇక టీ వడగట్టుకునేటువంటి జాలి గంటతోటి వడగట్టేసుకోవాలండి. ఒకవేళ ఈ లిక్విడ్ ఎక్స్ట్రా ఉంది అనుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల పాటు నిల్వ ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ని మీరు హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళు హెయిర్కి అంటే బ్లాక్ కాకుండా హెయిర్ రెడ్గా అవ్వాలనుకునేవారు అప్లై చేసుకోవచ్చు. సో కంటిన్యూగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే వీక్లీ వన్స్ అలా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే బ్లాక్ అవుతుంది. ఒక్కసారికైతే ఎర్రగా అవుతుందండి జుట్టు కూడా. ఎర్రగా కూడా ఇష్టపడుతూ ఉంటారు. మేము జుట్టుకు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఈ రెమెడీని అప్లై చేసుకోవచ్చు. కర్పూరం స్కిప్ చేసేయండి. ఒకవేళ మీరు ఈ రెమెడీని హెయిర్కి తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే కర్పూరం స్కిప్ చేసి రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ యాజ్గా రెడీ చేసుకోండి. బ్లాక్ కాకుండా కొంతమంది రెడ్ కలర్లో ఇష్టపడుతూ ఉంటారు. సో రెడ్ కలర్ ఇష్టపడే వాళ్ళు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. బ్లాక్ కలర్ కావాలి అనుకున్నట్లయితే వారానికి ఒకసారి కంటిన్యూస్గా అప్లై చేసుకుంటూ ఉండండి. ఫస్ట్లో రెడ్గా ఉన్నది పూర్తిగా బ్లాక్గా టర్న్ అవుతుంది. సో చూస్తున్నారు కదండి ఎంత స్ట్రాంగ్గా రెడీ అయ్యిందో. సో ముందుగా కొద్దిగా తీసుకుందాం. మళ్ళీ తక్కువ వస్తే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఏ టీ పొడి తీసుకుంటున్నారని అడిగారు కదండి. సో ఇవాళ వీడియోలో చూపించాను. నేను 3 రోజెస్ తీసుకుంటానండి మ్యాక్సిమం. 3 రోజెస్ అనే కదండి, ఏ టీ పొడి అయినా తీసుకోవచ్చు. కాకపోతే కాస్త స్ట్రాంగ్గా రెడీ చేసుకోవాలి లిక్విడ్ని. ఇందులోకి నేను ఇంట్లో తయారు చేసినటువంటి గోరింటాకు పొడి తీసుకున్నానండి. సో చూస్తున్నారు కదండి 2 సార్లు జల్లెడ పట్టానండి. గోరింటాకును ఇంట్లోనే నీడలో ఎండబెట్టేసి అంటే నీడలో పతలాగా ఆరబెట్టానండి. పూర్తిగా డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టి 2 సార్లు జల్లెడ పట్టా. సో అసలు బరగ్గా లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది పొడి. మీరు కావాలంటే ఆన్లైన్లో తీసుకున్నటువంటి పొడితోటి కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మనకు గోరింటాకు పొడి మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్, పర్పుల్, నైకా ప్రతి ఒక్క చోట అందుబాటుగా ఉందండి. ఆర్డర్ పెట్టేసామంటే 4-5 రోజుల్లో ఇంటికి వచ్చేస్తుంది. అది కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లోనే. ఈ గోరింటాకు పొడిని మనము గోరింటాకు పెట్టుకోవచ్చు, అలాగే హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. సో అరికాళ్ళకు కూడా అప్లై చేసుకున్నామంటే అరికాళ్ళ మంటలు తగ్గుతాయి. బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది కంట్రోల్ అవుతుందండి. కావాలంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. లేదంటే మీరు సూపర్ మార్కెట్స్లో ఉంటుంది, లేటెక్స్ ఉంటుంది కదండి, ఫ్యాన్సీ స్టోర్స్ అక్కడ కూడా ఉంటుందండి. హెన్నా పౌడర్ మనకు దొరకదు అన్నది ఏం లేదు. ఒకవేళ మీరు ఆకుతోటి రెడీ చేసుకోవాలనుకుంటున్నారంటే గుప్పెడంతా ఆకు తీసుకోండి. అంటే మీకు ఎంత ఆకు అవసరమో అంత మిక్సీ జార్లో తీసుకొని ఈ లిక్విడ్ని కొద్దిగా యాడ్ చేస్తూ మిక్సీ పట్టేసుకోండి. ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండేసి మిక్సీ పట్టేసుకోండి. ఆకుతోటి రెడీ చేసుకుంటూ ఉన్నట్లయితే. ఒకవేళ మీరు పొడితోటి రెడీ చేసుకుంటూ ఉన్నట్లయితే కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండొద్దు, అలాగని లూజ్గా ఉండొద్దండి. సేమ్ మనం డిజైన్ వేసుకునేటప్పుడు కోన్లలో ఏ విధంగా కన్సిస్టెన్సీ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా అలాగే మిక్స్ చేసుకోవాలి. పలుచగా ఉండొద్దు, అలాగని థిక్గా ఉండొద్దు. కన్సిస్టెన్సీ మీడియంగా ఉంటే సరిపోతుంది. మనం ఎలాంటి డిజైన్స్ అయినా వేసుకోవచ్చు. బ్రైడల్ డిజైన్స్ వేసుకోవచ్చు, సింపుల్ డిజైన్స్ వేసుకోవచ్చు. ఇవాళ నేను చూపించినటువంటి డిజైన్ చాలా సింపుల్గా వేసుకోవచ్చు. చేతి నిండా ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఇక ఇందులోకి కొద్దిగా నిమ్మరసం తీసుకుంటున్నానండి. నిమ్మరసం వేయడం వల్ల గోరింటాకు మంచి రంగులో పండుతుంది. చాలామందికి తెలిసే ఉంటుంది.
మీరు నిమ్మరసానికి బదులుగా నీలగిరి తైలం కూడా తీసుకోవచ్చు. చాలా ఫాస్ట్‌గా పండుతుంది నీలగిరి తైలం యాడ్ చేయడం వల్ల కూడా. నీలగిరి తైలం మనకు మెడికల్ స్టోర్‌లో దొరుకుతుందండి. చిన్న చిన్న బాటిల్స్ రూపంలో దొరుకుతుంది. ఒక్క స్పూన్ కూడా అవసరం లేదండి. జస్ట్ సగం స్పూన్ అలా వేస్తే సరిపోతుంది. చాలా మంచి స్మెల్ వస్తుందండి. నీలగిరి తైలం యాడ్ చేశారంటే సేమ్ మనం కోన్ పెట్టుకునేటప్పుడు ఏ విధంగా స్మెల్ వస్తుందో సేమ్ అదే స్మెల్ వస్తుంది. లైట్‌గా మెంతాల్ స్మెల్‌తో మిక్స్ అయ్యి ఉంటుంది. చాలా బాగుంటుందండి స్మెల్. మీరు లేదంటే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ అండి. మీరు నిమ్మరసం బదులుగా నీలగిరి తైలం తీసుకోవచ్చు. ఇక ఖచ్చితంగా పక్కన పెట్టేసేయాలండి కొద్దిసేపు. ఆ లిక్విడ్‌లో మనము పౌడర్ మిక్స్ చేసాం కదండీ గోరింటాకు పొడి, మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. మంచిగా కలవాలి ఆ లిక్విడ్‌లో. కొద్దిసేపు అలా పక్కన పెట్టేసి ఈలోపు మనం కోన్లు రెడీ చేసేసుకుందాం. సో ఈ విధంగా కోన్లలాగా రెడీ చేసి పెట్టుకున్నామంటే 6 నెలలైనా సరే అస్సలు పాడవ్వండి. అన్నీ ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మంచి మంచి డిజైన్స్ వేసుకోవచ్చండి. సింపుల్‌గా కోన్ ఎలా రెడీ చేసుకోవాలన్నది చూసేద్దాం. ఇంట్లో ఏవైనా ఇలాంటివి ప్లాస్టిక్ రేపర్స్ ఉంటాయి కదండీ! ఈ విధంగా రేపర్ తీసుకోండి. చాలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చండి. పనిలో పని ఒకటేసారి కోన్లు చేసి పెట్టేసుకున్నామంటే టీవీ చూస్తూ మనకు సమయం ఉన్నప్పుడు ఎన్ని నెలలైనా సరే అస్సలు పాడవ్వవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం డిజైన్స్ వేసుకోవచ్చు. కోన్లు కాకుండా డైరెక్ట్‌గా మెహందీ పేస్ట్‌నే మీరు స్టోర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్లాస్టిక్ కంటైనర్‌లో ఫిల్ చేసుకోండి. అంటే స్టీల్‌ది కాకుండా నిమ్మరసం ఇవన్నీ యాడ్ చేసాం కదండీ! గిన్నెకి చిల్లులు పడతాయన్నమాట. సో ప్లాస్టిక్‌ది ఏదైనా చిన్న డబ్బాలు ఉంటాయి కదండీ! ఖాళీ డబ్బాలలో తడి ఏమీ లేకుండా తుడిచేసి ఈ మెహందీ అంతా కూడా అందులోకి ఫిల్ చేసేయండి. ఈ పేస్ట్ అంతా కూడా అందులోకి ఫిల్ చేసి టైట్‌గా లిడ్‌ని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో మేము డిజైన్ వేసుకోలేమనుకున్న వాళ్ళు చందమామలు కూడా వేసుకోవచ్చు. కానీ వాటి నేను చూపించబోయే డిజైన్ చాలా అంటే చాలా సింపుల్‌గా వేసుకోవచ్చు. చేతి నిండుగా అందంగా ఉంటుందండి. డిజైన్స్ వేయడం రాని వాళ్ళు కూడా వేయగలిగినంత సింపుల్‌గా మనం డిజైన్స్ వేసుకోవచ్చు. ఈ డిజైన్ వేసుకోవచ్చు. అంత సింపుల్‌గా ఉంది. చేతి నిండా ఉంది. చూడడానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి. సో ఈ విధంగా కోన్ లాగా చుట్టేసేయాలన్నమాట ఫస్ట్. ఇక్కడ ఈ విధంగా పట్టుకొని గట్టిగా అంతా చుట్టేసేయండి. కిందికి వచ్చేవరకి షార్ప్‌గా ఉంటుంది. హోల్ లేకుండా ఉంటుంది. హోల్ ఉందంటే లీక్ అవుతూ ఉంటుంది కదండీ! అప్పటికప్పుడు పెట్టుకునేదైతే కింద హోల్ ఉన్నా కూడా మనం డిజైన్ వేసుకోవచ్చు. కానీ మనం స్టోర్ చేసుకునే పాటైతే ఖచ్చితంగా కింద ఇక్కడ హోల్ లేకుండా టైట్‌గా లాగేసామంటే చుట్టేసామంటే కింద హోల్ అనేది ఉండదండి. తర్వాత టేప్ ఉంటుంది కదండీ! ట్రాన్స్‌పరెంట్ టేప్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ టేప్ ఉంటుంది కదండీ! అంటే ఇంట్లో కరెంట్ వైర్‌లకు అది చుడుతూ ఉంటాం. ఆ టేప్‌తో అయినా ఈ విధంగా చుట్టేసేయండి. లీక్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ మనం బయట కొన్నప్పుడు కోన్స్ ఏ విధంగా ఉంటాయో యాజ్ ఇట్ ఈస్‌గా మనం తయారు చేసింది కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి గోరింటాకు పేస్ట్ వచ్చే వరకు 2 కోన్లకు సరిపోతుందండి మంచిగా. సో మరొక కోన్ కూడా రెడీ చేస్తా చూడండి. ఇది కాస్త చిన్నగా ఉంది కదండీ! ఇంకాస్త పెద్దగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా తయారు చేస్తా. రెండింటికి సరిపోతుంది చూడండి. సో ఇలాంటి ప్లాస్టిక్ రేపర్స్ ఉంటాయి కదండీ! ఏవైనా మనం తెచ్చుకున్నప్పుడు ఇలాంటి రేపర్స్ వస్తూ ఉంటాయి. సో సెకండ్‌ది కూడా ఈ విధంగా చుట్టేసుకోవాలండి. టైట్‌గా మనం చుట్టేసామంటే కింద హోల్ ఉండదు. సో మనము ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నా కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది. ముందుగా ఈ కింద సైడ్ ఒక ట్రాన్స్పరెంట్ టేప్ కానీ లేదంటే టేప్‌ని ఈ విధంగా చుట్టేసేయండి. మెయిన్ కిందనే లీక్ అవ్వకుండా చూడాలండి. పై వచ్చే వరకు మనము పైన ఫోల్డ్ చేసి టేప్ వేస్తాం కాబట్టి పైన లీక్ అవ్వదు. కిందనే లీక్ అవుతుంది కాబట్టి మనము కింద కోన్ లాగా షార్ప్‌గా వచ్చింది కదండీ! అక్కడ టేప్ అనేది నీట్‌గా ఈ విధంగా చుట్టేసుకోండి. సో ఇక ఇందులోకి మనం అంతా మెహందీ పేస్ట్ అంతా ఫిల్ చేసిన తర్వాత మొత్తం పైన ఫోల్డ్ చేయాలండి. ఎక్స్ట్రా మరొక టేప్ వేసినా కూడా పర్లేదండి. లీక్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా. ఇక ఒకటి పెద్దది ఒకటి చిన్నది రెడీ చేసేది చూడండి. మీరు ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు. చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ మనకు చేత్తో డిజైన్ వేయడానికి అనుకూలంగా ఉండాలి కదండీ! కోన్‌ను పట్టుకున్నప్పుడు మరీ హెవీగా కాకుండా మరి అంటే లావుగా మనము పెద్ద సైజులో కోన్ తయారు చేసామంటే డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండదండి. చేత్తో పట్టుకోవడానికి ఈ విధంగా పెన్నులాగా సన్నగా రానించి మనము డిజైన్ వేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా రెడీ చేసుకున్నామంటే మనకు నచ్చినటువంటి డిజైన్ వేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలండి. ఇక ఈ విధంగా తట్టినట్లుగానండి కింద గ్యాప్స్ అవి ఏం లేకుండా మంచిగా కోన్ మొత్తం ఫిల్ అవుతుంది. పైన వచ్చే వరకు బాగా అబ్జర్వ్ చేయండి. ఇటుపక్క ఫోల్డ్ చేయండి. సో ఇక్కడ ఈ విధంగా కిందికి ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసేయండి.
సేమ్ బయట కొన్న కోన్లకు ఏ విధంగా ఉంటుందో ఫినిషింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనం తయారు చేసినటువంటి కోన్ కూడా వస్తుంది. ప్రతిదీ బయట కొన్న అవసరం లేదండి, ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్టిక్ చేసేయటమే. సో మొత్తానికి కోన్ అయితే రెడీ అయిపోయిందండి. కోన్లు అయితే రెడీ అయ్యాయండి. ఇక డిజైన్ వేసేస్తా చూడండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ డిజైన్ని. సో చూస్తున్నారు కదండి, అస్సలు లీక్ అవ్వదు. సిజర్ తోటి మనము ఎప్పుడు గోరింటాకు డిజైన్ వేసుకోవాలనుకుంటే అప్పుడు సిజర్తో కొద్దిగంత కట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ముందుగా పెన్నుతోటి గీసుకున్నామంటే డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. ఇక చూసుకుని హోల్ అనేది మనము సిజర్ తోటి కట్ చేసుకోవచ్చు. కాస్త పెద్ద హోల్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న హోల్ చేసుకోవచ్చు. సో చూడండి, మనము ఈ కన్సిస్టెన్సీ మిక్స్ చేసేటప్పుడు మరీ థిక్గా ఉంటే డిజైన్ వేయడానికి రాదండి. అలాగని లూజ్గా ఉంది అని అంటే ఇట్లా మనం ఏదైనా ఒక లైన్ వేయగానే, ఒక ఫ్లవర్ వేయగానే అది విచ్చుకున్నట్లుగా అంత స్ప్రెడ్ అయినట్లుగా అవుతుందన్నమాట. సో కన్సిస్టెన్సీ మనం మిక్స్ చేసేటప్పుడు కరెక్ట్గా మిక్స్ చేసుకున్నాము అని అంటే ఈ విధంగా డిజైన్ వేసేటప్పుడు పక్కకు స్ప్రెడ్ అవ్వదు. అలాగని మనము ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఈజీగా వచ్చేస్తుందండి డిజైన్. సో ముందుగా మనము ఈ విధంగా అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అంతా ఫిల్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం అంతా ఫిల్ చేసేయాలండి ఇటు పక్క అంతా. ఈ డిజైన్ సింపుల్గా ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. ఇదంతా ఫినిష్ అయ్యేపాటికి లుక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, కన్సిస్టెన్సీ మీడియంగా ఉండేలాగా మిక్స్ చేసుకుంటే ఈ విధంగా నీట్గా వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఇటు పక్కనంతా కూడా కవర్ చేసిన తర్వాత ఇక జస్ట్ ఈ విధంగా డాట్స్ లాగా పెట్టేస్తున్నానండి లైన్గా. అన్ని డాట్స్ ఒకటే సైజులో ఉంటే లుక్ బాగుంటుందండి. అంటే ఒక డాట్ పెద్దగా, ఒక డాట్ చిన్నగా, ఇట్లా సొట్టగా లేకుండా మనం పెన్నుతోటి రౌండ్గా గీసుకున్నామంటే మనం ఏ డిజైన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుందండి. లేదు మేము పెన్నుతో గీయకున్నా కూడా అందాజుగానే వేయగలుగుతాం అనుకున్నట్లయితే పెన్నుతో కూడా గీయనవసరం లేదు. నేను ఎందరో పెళ్లికూతుర్లకు అలాగే శ్రీమంతాలకు అలా పెట్టానండి. రూపాయి కూడా తీసుకోకుండా ఎవరి దగ్గర. కానీ నేను ఎప్పుడు ఎవరికి ఫోన్లో చూసి పెట్టడం కానీ, పెన్నుతో ముందుగా గీయడం కానీ చేయను. కానీ వీడియోస్లో ఎందుకు ఈ విధంగా పెన్నుతో గీస్తానంటే చాలామంది మాకు డిజైన్స్ వేయడం రావు అని చెప్తూ కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారనమాట. అంటే సింపుల్టీ చూపించండి, మాకు డిజైన్ వేయడం రాదు అని చెప్పి. సో అంటే మీకు ఒక ఐడియా లాగా అనమాట. అంటే ముందుగా ఈ విధంగా పెన్నుతోటి గీసుకున్నారంటే మనం ఏ డిజైన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుందండి. మళ్ళీ ఫీల్ అవ్వకుండా ఇంత రెడీ చేసి ఇంత డిజైన్ వేసి ఫినిషింగ్ నీట్గా రాకపోతే అదో పెద్ద బాధ కదా. సో ఇవాళ మీకు విషయం చెప్తా చూడండి. నాకు 9 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి గోరింటాకు డిజైన్స్ వేయడం స్టార్ట్ చేశాను. అది కూడా పెళ్లి కూతుర్లకి. యాక్చువల్గా నాకు డ్రాయింగ్స్ అది అంటే భలే ఇంట్రెస్ట్ ఉండేది. మా అమ్మగారు టౌన్కి అలా వచ్చినప్పుడు కోన్స్ తెచ్చేవాళ్ళనమాట, నాకు ఇష్టం అని చెప్పి. సో నేను నా చేతిలో మంచి మంచి డిజైన్స్ వేసుకోవడం చూసి చాలామంది అడిగేవాళ్ళు. బర్త్డే వచ్చినా కోన్లు పెట్టమని అడిగేవాళ్ళు. సో ఇట్లా నేను దాదాపుగా 1000 మందికి పైగా గోరింటాకు పెట్టి ఉంటానండి. అంటే నా 9 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు. సో రాబోయే వీడియోస్లో కూడా నేను మంచి మంచి డిజైన్స్ చూపిస్తానండి. ఇక్కడ వచ్చే వరకు ఈ విధంగా సింపుల్గా వేసేసుకోండి. వాటర్ డ్రాప్ అంటారు కదండి, వాటర్ డ్రాప్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ కదండి ఈ డిజైన్. చేతి నిండుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఫంక్షన్స్కి కానీ అలా వెళ్ళినప్పుడు ఈ విధంగా పెట్టుకోండి. అందరి చూపు మన చేతులపైనే ఉంటుంది. ఆడవారికి గోరింటాకు మరింత అందాన్ని చేకూరుస్తుంది. మనం ఎంత పట్టు చీర కట్టుకున్నా, ఎంత జ్యువెలరీ పెట్టుకున్నా ఆ చేతికి గోరింటాకు ఉంటే, మనం నేత చీర కట్టుకున్నా సరే చేతిలో యొక్క అందం అనేది మన ఫేస్ అందాన్ని రెట్టింపు చేస్తుందండి. నార్మల్ శారీ కట్టుకున్నా సరే చేతుల నిండా గోరింటాకు ఉందంటే అదొక బాగుంటుందన్నమాట చూడడానికి. సో ఇక వాటర్ డ్రాప్స్ లాంటి ఈ మోడల్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇక రిమైనింగ్ ఫింగర్స్ కండి, ఇక్కడ ఫినిషింగ్ కాస్త షార్ప్గా ఉన్నట్లుంటే బాగుంటుందండి చూడడానికి. సో ఇక ఫింగర్స్కి మాత్రం పెండింగ్ ఉంది. ఫింగర్స్కి ఈ విధంగా లైన్ లాగా వేసేసుకోండి స్టార్టింగ్లో. తర్వాత అంతా మనము ఫిల్ చేసేయచ్చు, అంత మొత్తం ఫింగర్ అంతా నింపేయచ్చు. మీకు ఈ డిజైన్ నచ్చిందా లేదనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో
ఈ విధంగా మనం అంతా ఫస్ట్గా ప్రెస్ చేసామంటే తర్వాత ఈజీగా ఫింగర్ తోటి స్ప్రెడ్ చేసేయచ్చు అనమాట. ఇక వీడియోలో ఎంత ఎక్కువ చేయదలుచుకోలేదు, మొత్తం ఫిల్ చేసి చూపించాను చూడండి. ఇక కొద్దిసేపు అంటే జస్ట్ మన స్కిన్ అన్న పీల్చుకోవాలి కదండి, ఇమ్మీడియట్గా క్లీన్ చేయకుండా కొద్దిసేపటి తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా. ఇమ్మీడియట్గా క్లీన్ చేస్తే కాస్త కలర్ అనేది తక్కువగా పండుతుంది కాబట్టి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచేసి తర్వాత నేను మళ్ళీ మీకు ఎలాగా డ్రై అయిన తర్వాత ఏ విధంగా ఉంది అన్నది చూపిస్తాను. సో మళ్ళీ ఒకసారి చూడండి, డిజైన్ మీరు కూడా ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా ఉంది. ఇటు పక్క అంతా స్ప్రెడ్ చేసేయటమే, మధ్యలో జస్ట్ డాట్స్ లాగా పెట్టేసి అటుపక్క ఒక లైన్ వేసేసి ఇక వాటర్ డ్రాప్స్ లాగా పెట్టేసేయటమేనండి. సో డ్రై అయ్యే పాటికి చూడండి ఏ విధంగా ఉందో. సో ఒక 20 నిమిషాలు కూడా ఉంచుకోలేదండి. ఇక నేను క్లీన్ చేసి చూపిస్తా చూడండి, ఎంత మంచి రంగులో పండిందంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి, కళ్ళకి ఇంపుగా. మీరు కావాలంటే పూర్తిగా డ్రై అయ్యేంత వరకు కూడా ఉంచుకోవచ్చు. ఇది మనం క్లీన్ చేసినప్పటికంటే మరుసటి రోజుకి ఇంకా డార్క్ కలర్లోకి టర్న్ అవుతుందండి, ఇంకా బాగుంటుంది చూడడానికి. బ్రౌన్ షేడ్లోకి వస్తుంది, ఐ మీన్ మెరూన్ టు బ్రౌన్ షేడ్లోకి డార్క్ కలర్లోకి టర్న్ అవుతుంది. బాడీ హీట్ ఉన్న వారికి త్వరగా పండుతుందండి, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ సో చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి బాడీ హీట్ ఉన్న వారికి. ఇంకా డార్క్ షేడ్లో పండాలి, ఎక్కువ రోజులు అసలు పోకుండా ఉండాలి అని అంటే నీలగిరి తైలం యాడ్ చేసుకోండి. ఈ మెథడ్లో కూడా ఎక్కువ రోజులు పోదు, మంచి రంగులో పండుతుంది. ఇంకా డార్క్ షేడ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, అంటే బ్రౌన్ కలర్లో ఇష్టపడతారు చాలామంది. ఒక్క కలర్ అంటారు, అంటే నషం కలర్ అంటారు. సో ఇంకా డార్క్ షేడ్లో ఇష్టపడే వాళ్ళు నీలగిరి తైలం, మనము నిమ్మకాయ మిక్స్ చేసేటప్పుడు నిమ్మకాయ బదులుగా మీరు నీలగిరి తైలాన్ని మిక్స్ చేసుకోవచ్చు. నిమ్మకాయతో పాటు నీలగిరి తైలాన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఈ కలర్ పండితే చాలు అనుకున్నట్లయితే ఓన్లీ నిమ్మకాయ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. చూస్తున్నారు కదండి, ఎక్కువ సమయం కూడా ఉంచుకొని అవసరం లేదు, చాలా అంటే చాలా మంచి రంగులో పండుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సేమ్ మీరు యాజ్ డీజ్గా ఫాలో అయ్యారంటే 100% రిజల్ట్ ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్లో మీ దగ్గర ఏవైనా అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీటికి బదులుగా ఏవైనా తీసుకోవచ్చు అన్నది మీకు రిప్లై ఇస్తానండి. అలాగే మీకు ఇంకా ఏ కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తానండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో మరికొంతమందికి వెళ్తుందండి, వారు కూడా చూస్తారు కదా, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ఇక ఆషాఢ మాసం రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా నేను రకరకాల గోరింటాకు వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్లో ఓన్లీ గోరింటాకు వీడియోసే కాదండి, సో హెయిర్ గ్రోత్కి సంబంధించి, స్కిన్ని వైట్గా చేసుకోవడానికి, అలాగే ఇంకా చాలా అంటే చాలా రెమెడీస్ ఉన్నాయండి. ముఖ్యంగా చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయి. చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. వాటిలో మీకు ఏవైనా వీడియోస్ నచ్చాయి అనుకున్నట్లయితే మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చూడండి. సో పూర్తిగా డ్రై అవ్వలేదు కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి, ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎలాంటి కెమికల్స్ లేకుండా సాధారణంగా మనకి ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి ఈ విధంగా ట్రై చేయండి. ఇక గోరింటాకు పొడి విషయానికి వస్తే ప్రతి ఆన్లైన్లలో మనకు అందుబాటుగా ఉందండి. లేదంటే మనకు ఆకు అందుబాటుగా ఉన్నప్పుడు మనము డ్రై చేసుకోవచ్చండి. సో ఎండబెట్టేసుకోవచ్చు, అది కూడా ఎండలో ఎండబెట్టొద్దండి, ఎండలో ఎండబెడితే మంచి రంగు పండదు. ఇంట్లోనే నీడలోనే మనం పతలాగా అలాగా ఒక పేపర్ మీద వేసేసామంటే 2 రోజుల్లోనే మంచిగా డ్రై అయిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకొని 2 సార్లు జల్లెడ పెట్టామంటే బరగ్గా లేకుండా చాలా స్మూత్గా ఉంటుందండి పౌడర్. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటానండి. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.